శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ఆగస్టు మాసంలో వచ్చేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందుగా గతంలో నేను ఈ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి చాలా వీడియోలు అప్లోడ్ చేశానన్నమాట. కాబట్టి ఆ వీడియోలు కనుక చూడకపోతే దయచేసి చూసి మీకు నచ్చితే ఆ వీడియోలకు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తారో లేదా గతంలో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు జరగవచ్చు, అంటే రావచ్చు. దాంతోపాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అన్నమాట. ఇక ఈ రాశివారు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. అలాగే అంగారక నామ జపాన్ని 108 సార్లు, అంటే ఓం అంగారకాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. వీలుంటే ఎర్ర కందిపప్పు దానం చేయండి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ నెల ఆదాయం పెరుగుతుంది. అలాగే స్థిరాస్తి విషయంలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. మీరు గనక ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని గనక జపిస్తే, అలాగే మీ వీలుని బట్టి తెల్ల వస్త్రాన్ని గనక దానం చేస్తే చాలా మంచిది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వీళ్ళకు వ్యాపారంలో లాభాలుంటాయి. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంకా ప్రయాణాలు అనుకూలిస్తాయి. అయితే మాటల్లో మాత్రం జాగ్రత్త అవసరం. మీరు గనక ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే, అలాగే పెసలు గనక దానం చేస్తే మీకు చాలా మంచిది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. అలాగే ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. అయితే తల్లి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం అన్నమాట. ఇక మీరు గనక ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, అలాగే చంద్రగాయత్రిని కానీ చంద్రనామాన్ని, అంటే ఓం చంద్రాయ నమః అనే నామాన్ని కానీ, లేదా పాలు గనక పేదలకు కానీ బ్రాహ్మడికి కానీ సమర్పించుకుంటే చాలా మంచిది. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పదోన్నతి అవకాశాలుంటాయి. అయితే మీరు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు గనక ప్రతి ఆదివారం సూర్యారాధన, అంటే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయడం చేసుకుంటే చాలా మంచిది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఉంటాయి. అలాగే అప్పుల భారం కూడా కొంత తగ్గుతుంది. అయితే జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు. కాబట్టి మీరు గణపతికి పూజ చేసుకోండి. అలాగే బుధవారం నాడు మామూలుగా పండ్లు దానం చేయండి. తులారాశి. ఈ తులారాశి వారికి దాంపత్యంలో అనుకూలత, అలాగే కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల్లో, అంటే పెట్టుబడి వ్యాపారంలో కొంత జాగ్రత్త వహించండి. మీరు గనక శుక్రవారం నాడు దుర్గాదేవిని గనక పూజిస్తే మీకు చాలా మంచిది. అలాగే తెల్లని పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. అలాగే శత్రువులపై విజయం కూడా కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు గనక హనుమాన్ చాలీసా పారాయణం గనక చేసుకుంటే చాలా మంచిది. అలాగే మంగళవారం ఎర్రని పూలతో హనుమంతుడిని పూజ చేసుకుంటే మీకు చాలా మంచిది. తర్వాత ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి గురువు యొక్క అనుగ్రహంతో శుభఫలితాలు కలుగుతాయి. విదేశీ అవకాశాలు కలుగుతాయి. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుందన్నమాట. మీరు గనక గురువారం నాడు శనగలు దానం చేయడం, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని గనక జపిస్తే మీకు చాలా మంచిది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం వీళ్ళకు లభిస్తుందన్నమాట. మీరు గనక శనివారం నాడు శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఓం శనేశ్వరాయ నమః
అనే మంత్రాన్ని పారాయణం కనుక చేసుకుంటే చాలా మంచిది. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. అలాగే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు గనక శనివారం నాడు నువ్వులు దానం చేయడం, అలాగే హనుమంతుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదనమాట. తర్వాత మీనరాశి. ఈ మీనరాశి వారికి ధనలాభం ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అయితే అనవసరమైన విషయాల్లో దూరకండి. అనవసరంగా ఆందోళన చెందకండి. మీరు గనక గురువారం నాడు శ్రీ దత్తాత్రేయుని కానీ లేదా శ్రీమన్నారాయణని కానీ ఆరాధించండి. పసుపు దానం చేయండి. లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఇది సాధారణమైన ఫలితం మాత్రమే. ఇంకా మీకు పూర్తి వివరాలు కనుక కావాలనుకుంటే మీ వ్యక్తిగత జన్మకుండలి దశాభుక్తిని బట్టి మీరు గోచార ఫలితాలు లేదా దశా ఫలితాలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇది ఈ ఆగస్టు నెల గోచార ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.